తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతోంది. డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దాన్ని మంత్రులకు పంపి ఆమోదం ముద్రపడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత కమిషన్ నివేదికను అందులో బీసీల రిజర్వేషన్లను ఏ జిల్లాలో ఏ మండలంలో ఎంత చొప్పున ఖరారు చేసిన అంశాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు. దాని ప్రకారం మండల స్థాయి సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది. ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ తాము చేసిన కసరత్తు వివరాలను కూడా సమర్పించనుంది. ఆ తర్వాత 25న మంత్రివర్గ సమావేశం కానుంది. 26న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభాను, బీసీలకు 2024 కులగండ సర్వే నివేదికలను ప్రామాణికంగా తీసుకున్నారు. 2019 నాటి రిజర్వ్డ్ స్థానాలను మార్చాల్సి ఉన్నందున ఆ జాబితాను పరిశీలిస్తూ తాజాగా రిజర్వేషన్లు కేటాయించారు. వాటిని గత సెప్టెంబర్లో ఖరారు చేసిన రిజర్వ్డ్ స్థానాలతో పోల్చారు. ఇందులో బీసీ కేటగిరీ స్థానాలను 42% నుంచి 22.3%కి తగ్గించి మిగిలిన 13.7% సీట్లను జనరల్ కేటగిరీకి మార్చారు.